అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టరీ. ఇవాళ 28th సెప్టెంబర్ సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రెండ్ మనం చూసాము, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్న అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముందు మెంటార్షిప్ కార్యక్రమం అక్టోబర్ 6వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. దసరా అయిపోయిన తర్వాత ఇప్పటివరకు దాదాపుగా 4 ఏళ్లుగా సక్సెస్ఫుల్గా ఎన్నో బ్యాచెస్ మనం కండక్ట్ చేశాము. బేసిక్స్ ఆఫ్ మార్కెట్స్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, ఎలా వర్క్ చేస్తుందన్న ప్రాథమికమైన అంశాల నుంచి అడ్వాన్స్ వ్యూహాల వరకు దాదాపు 4 నెలల పాటు ఒక మెంటార్ తర్ఫీదులో మీరు సుశిక్షితులు అవుతారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ నెంబర్కి ఫోన్ చేసినా లేదా వాట్సాప్ చేసినా కూడా వివరాలన్నీ అందుతాయి. మీరు ఒకసారి ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో మనం చూస్తే నాస్డాక్ 0.7%, S&P 500 0.5%, డౌ జోన్స్ కూడా దాదాపు 0.4% మేర లాభాలతో ముగియడం. అలాగే గోల్డ్ $3,720 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్. మళ్ళీ ట్రంప్ జింగ్పింగ్ మేక్ ప్రోగ్రెస్ ఆన్ టిక్టాక్ డీల్ బట్ మోర్ వర్క్ రిమైన్స్, వైట్ హౌస్ సేస్. డౌ కూడా రికార్డ్ స్థాయిల దగ్గర క్లోజ్ అవడం. డొనాల్డ్ ట్రంప్ మనలాంటి మార్కెట్స్కి, మనలాంటి సర్వీస్ డిపెండెంట్ ఆర్ సర్వీస్ ఎక్స్పోర్ట్ ఎకానమీస్ మీద మరొక షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ట్రంప్ టు ఇంపోజ్ $1 lakh ఫీ పర్ ఇయర్ ఫర్ H1B వీసాస్ ఇన్ లైక్లీ బ్లో టు టెక్ కంపెనీస్. మేజర్గా మన ఐటీ కంపెనీస్కి ఇది ఒక షాకింగ్ న్యూస్ లాంటిది. ఒక్కొక్క H1B వీసా మీద ఏడాదికి $1,00,000 ఫీజు ఆయన వసూలు చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. సో అంటే సాధ్యమైనంతగా ఇతర దేశస్తులన్నీ H1B రూపంలో అమెరికాలో అడుగు పెట్టించేందుకు ఆయన దాదాపుగా డోర్స్ క్లోజ్ చేసేసారు అనేది కూడా ఒక సంకేతంగా ఇక్కడ మనం చూడాలి. యాపిల్ ఐఫోన్ అనుకుంటూ ఇండియాలో ఎస్పెషల్లీ బెంగళూరులో కానీ ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా ఐఫోన్ల కోసం క్యూ కట్టి కొట్టుకున్నారు అనేది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి మన దేశంలో నెలకొని ఉంది. గోల్డ్ ప్రైస్ టార్గెట్ ఆఫ్ $6,600 ఈజ్ నౌ రీజనబుల్, సేస్ జెఫ్రీస్ క్రిస్ వుడ్స్. గోల్డ్ $6,600 ఒక్కొక్క ఔన్స్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా జెఫ్రీస్ చీఫ్ క్రిస్ వుడ్స్ మాట్లాడుతున్నారు. మనం $3,600, $3,700 దగ్గరికి అమ్మో ఇంత గోల్డ్ ఎంతగా పెరిగిపోయింది అని చెప్పి ఆందోళన పడుతూ ఉంటే ఆయన ఏకంగా ఇక్కడి నుంచి డబుల్ ద నంబర్ అయితే చెప్తున్నారు గోల్డ్ ప్రైజెస్లో. సో $2,00,000 మార్క్కి ఇంకా అంతకంటే పైకి గోల్డ్ వెళ్తుందా అంటే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఆయన చెప్తున్నమాట. బిలీవ్స్ ఇట్ వుడ్ స్టిల్ బి ఎ ఫెయిర్ ప్రైజ్ ఎకోయింగ్ ద స్కేల్ ఆఫ్ ది మెటల్స్ లాస్ట్ గ్రేట్ బుల్ రన్ మోర్ దాన్ 4 decades అగో. 5 ఏళ్ల క్రితం వచ్చిన బుల్ రన్తో పోలిస్తే ఇదేమంత పెద్ద ఇదైంది కాదు అనేది కూడా ఆయన చెప్తున్నమాట. డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. వాటన్నిటిని కూడా అంచనా వేసుకుని చూసుకున్నట్టయితే ఆ నంబర్ ఏదైతే $6,600 నెంబర్ ఉందో అదేమంత పెద్దవైన నెంబర్ కాదు అనేది కూడా ఆయన చెప్తున్నమాట. గోల్డ్ ప్రైజెస్ ఏడాదులు ఇప్పటికే 40% మేర పెరిగాయి, ఫాలోయింగ్ 27% గెయిన్స్ ఇన్ 2024. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గోయల్ మే విజిట్ US సూన్ యాజ్ ఎ ట్రేడ్ టాక్స్ గెయిన్స్ స్టీమ్, న్యూఢిల్లీ హ్యాడ్ టర్మ్డ్ డిస్కషన్స్ బిట్వీన్ 2 sides ఏ పాజిటివ్. సో గోయల్ గారు యుఎస్ని విజిట్ చేయబోతున్నారు. ఏదో ఒక పాజిటివ్ న్యూస్ ఆర్ఎల్స్ ఏదో ఒక అవుట్కమ్ మన మార్కెట్స్కి రాబోతోంది. అదొక అప్డేట్గా. బిగ్ ఫెస్టివ్ లాంచెస్ సెట్ ద టోన్ ఫర్ సేల్స్ సీజన్. ఎర్లీ దివాళీ చీర్ రీటైలర్స్, క్విక్ కామర్స్ స్టోర్స్ ప్యాక్డ్ విత్ లోయర్ ప్రైజ్డ్ FMCG స్టాక్. సో గవర్నమెంట్ కూడా అధికంగా ప్రకటనలు అయితే ఇస్తుంది. GST నుంచి మరింత బెనిఫిట్ పొందబోతారని చెప్పి అపెరల్స్ మీద 2,500, ఫుట్వేర్ 2,500, షాంపూ, హెయిర్ ఆయిల్, జిమ్, సెలూన్ సర్వీసెస్ అన్నీ కూడా చీపర్ కాబోతున్నాయని చెప్పి. సో ఈసారి దీపావళి, దసరా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్, గతంలో ఎప్పుడూ లేని విధంతా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఏ స్థాయిలో కన్జంప్షన్ ప్యాటర్న్స్ మారుతాయి అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. 3 ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ చేంజెస్, 2 వడ్డీ రేట్ల కొద్ది గొప్ప తగ్గింపు, 3 GST బెనిఫిట్. ఇవన్నీ కూడా మార్కెట్స్కి, కన్జ్యూమర్స్కి బెనిఫిట్ తీసుకొస్తాయన్నది కూడా ఒక అంచనాగా అయితే ఉంది. iPhone 17 లాంచ్ సేల్స్ అవుట్పే 16 డెబ్యూ, ప్రోస్ మోస్ట్ వాంటెడ్. సో ఏ స్థాయిలో కొట్టుకున్నారో, ఏ స్థాయిలో స్కఫుల్ అవుట్ సైడ్ ముంబై స్టోర్ అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. సెబీ వర్డిక్ట్ ఇన్ హిందన్బర్గ్ ప్రోబ్ లిఫ్ట్స్ అదాని స్టాక్స్. దాదాపు 66,000 కోట్ల రూపాయల మేర మార్కెట్ క్యాప్ పెరిగింది అదాని గ్రూప్ కంపెనీస్లో. హిందన్బర్గ్ అదాని గ్రూప్స్ మీద ఏదైతే ఆరోపణలు చేసిందో అవన్నీ అవాస్తవాలు అన్నట్టుగా కూడా సెబీ ఇక ఫైనల్ వర్డిక్ట్ అయితే ఇచ్చేసింది. బూస్ట్ ఇన్వెస్టర్ మూడ్ విల్ హెల్ప్స్
విల్ హెల్ప్ గ్రూప్స్ స్టాక్ వాల్యుయేషన్స్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. మేజర్గా మనకి అదాని పవర్ 12%, గరిష్టంగా అదాని టోటల్ గ్యాస్ 7%, గ్రీన్ ఎనర్జీ 5%, అదాని ఎంటర్ప్రైజ్ 5% మేర పెరిగే. మెజారిటీ ఆఫ్ ది గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్గా పెరగడం అయితే చూసాం. మార్కెట్ ట్రిప్స్ అండ్ చబహార్ లైన్ బట్ ఎండ్స్ వీక్ అనే హై. సో గత వారంలో మార్కెట్స్ ఒక మంచి డీసెంట్ గెయిన్స్ని అయితే చూసాయి, బట్ కొద్దిగా ఫ్రైడే రోజున ప్రాఫిట్ బుకింగ్ అయితే చూసాము. బట్ ఇండిసీస్ గెయిన్ 0.8% దిస్ వీక్. యుఎస్ రివోకేషన్ ఆఫ్ శాంక్షన్స్ రిలీఫ్ ఫర్ ఇండియా అట్ ఇరాన్ పోర్ట్ డాంపెన్స్ మూడ్. ఇరాన్ చాబహార్ పోర్ట్లో వాళ్ళు మళ్ళీ మనకి మోకాలు అడ్డు పెట్టడము, అక్కడ కొన్ని శాంక్షన్స్ విధించడం, మనకి అది వన్ ఆఫ్ ది మేజర్ పోర్ట్ కావడం వల్ల కూడా కొద్దిగా మనం మార్కెట్స్ సెంటిమెంట్ డ్యాంప్ అనే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ బుక్డ్ ప్రాఫిట్స్ టుడే ఆఫ్టర్ ద అప్ మూవ్ ఇన్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అండ్ ద రివోకేషన్ ఆఫ్ శాంక్షన్స్ రిలీఫ్ ఫర్ ఇండియా అట్ ఇరాన్స్ చాబహార్ పోర్ట్ బై ద యుఎస్. అదొక అప్డేట్గా ఉంది. అయితే మార్కెట్స్ దాదాపుగా వరుసగా ఈ నెలంతా కూడా మేజర్గా బాగా పెరిగిన తరుణంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా మార్కెట్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో రెడింగ్టన్ 23%, అనంతరాజ్ 20%, పూనావాలా, నెట్వెబ్, ఎయిగిస్ లాజిస్టిక్స్ 12 నుంచి 25% మేర పెరగగా, యాక్మే సోలార్, కోహెన్స్, ఇండియా మార్ట్, జూబిలెంట్, జేఎం ఫైనాన్స్ లాంటివి 5 నుంచి 7% మేర కూడా క్షీణించాయి. ఐస్ వెల్త్ ఫోరే ఆఫ్టర్ డీల్ విత్ జపాన్స్ ఎస్ఎంబీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఎస్ బ్యాంక్ వెల్త్ సెగ్మెంట్లోకి కూడా అడుగు పెట్టాలి అన్న ఆలోచనలో ఉంది. వెల్త్ ఈజ్ అన్ ఏరియా వీఆర్ సీరియస్లీ కన్సిడరింగ్, ఎస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ కుమార్ టోల్డ్ బ్లూంబర్గ్ న్యూస్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. సో ఇది ఒక మేజర్ అప్డేట్, ఎందుకంటే ఈ ల్యాండ్స్కేప్ అలాగే ఈ విభాగంలో కూడా మంచి పొటెన్షియల్ బాగా కనిపిస్తుంది అనేది ఎస్ బ్యాంక్ ఆలోచనగా ఉంది. లార్జ్ షిప్స్ గెట్ ఇన్ఫ్రా స్టేటస్ ఫైనాన్సింగ్ టు గెట్ ఈజియర్ అండ్ చీపర్. సో ఓవరాల్గా మనం షిప్పింగ్ ఇండస్ట్రీలో, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ప్రపంచంలో మన వాటా 0.006. ఎస్ యూ హ్యాడ్ ఇట్ రైట్, 0.006% మాత్రమే మన వాటా ఉంది. మెజారిటీ మనం ఈ లాజిస్టిక్స్ కోసం వాటి కోసం ఇతర దేశాలకి, షిప్ బిల్డింగ్ కంపెనీస్కి ప్రపంచవ్యాప్తంగా దాదాపు $150 బిలియన్ వరకు డబ్బులు చెల్లిస్తూ వస్తున్నాం. అందుకే ఇక్కడి నుంచి రాబోయే 5-10 కాలానికి ఈ షిప్స్ మీద, షిప్ బిల్డింగ్ మీద ప్రభుత్వం ఫోకస్ చాలా ఎక్కువగా ఉంది. అలౌస్ దెమ్ టు బి యూజ్డ్ యాజ్ కొల్లేటరల్ ఫర్ లోన్స్. షిప్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోదా ఇచ్చారు, దీంతో లోన్స్ పొందడం కూడా ఈజీ అవుతుంది. షిప్ బిల్డింగ్ ప్లేయర్స్కి కూడా ఇది ఒక మంచి బెనిఫిట్ రాబోయే రోజుల్లో కాబోతోంది. అందువల్ల షిప్ బిల్డింగ్ అండ్ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా పదే అనేక సందర్భాల్లో మనం గతంలో చెప్పుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇదే. అండ్ షిప్ బిల్డింగ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కొద్దిగా డిఫెన్స్ స్పేస్లో ఉన్నప్పటికీ కూడా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కానీ, మెజగాన్ డాక్యార్డ్ కానీ ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో కొచ్చిన్ షిప్ యార్డ్ ఇవన్నీ కూడా మరింతగా బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంది లాంగ్ రన్లో. జపనీస్ రేటింగ్ ఏజెన్సీ R&I రేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ సంస్థ ఇండియా రేటింగ్ని BBB నుంచి BBB+కి అప్గ్రేడ్ చేసింది, ఒక పాజిటివ్ అంశం. వారి ఎనర్జీ 76% మేర వాటాని స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్స్ కంపెనీ రేస్ మోసాలో 53 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకుంది. నిన్న వోడాఫోన్ ఐడియా పెరగడానికి కూడా ఒక రీజన్ ఏంటి అంటే, ఏదో ఒక ఇష్యూని ఫినాలిటీ స్థాయికి తీసుకెళ్ళాలి, దీనికి ముగింపు తీసుకురావాలి, తుది దశకి ఈ అంశాన్ని తీసుకురావాలి అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయటం వోడాఫోన్ ఐడియా ఇష్యూలో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి, ఎందుకంటే ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం సూచించాలి, పరిష్కారం మార్గాన్ని వెతకాలి అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న వోడాఫోన్లో కొద్దిగా జంప్ అయితే మనం చూసాం. మహీంద్రా లోయర్స్ ICE SUV ప్రైజెస్ ఆఫర్స్ బెనిఫిట్స్ అప్ టు 2.5 lakhs. ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ ICE ధరలు నిన్న మారుతి తగ్గించడంలో ఒకటిగా మహీంద్రా కూడా రంగంలో దిగి SUV ధరలు కూడా తగ్గించింది. గరిష్టంగా 2.5 లక్షల రూపాయల వరకు కూడా బెనిఫిట్ ఉండవచ్చు అనేది కూడా చెప్తున్నమాట. బొలెరో 1.27 లక్షలు తగ్గబోతోంది. వీటితో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా 1.29 lakhs ఇస్తే మొత్తంగా 2.5 లక్షల రూపాయల వరకు ధరలు తగ్గబోతున్నాయి అనేది మహీంద్రా చెప్తున్నమాట. బొలెరో నియో, XUV 3X, స్కార్పియో క్లాసిక్స్, స్కార్పియో N, థార్ రాక్స్, XUV 700 లాంటివి కూడా రేట్లు తగ్గుతాయనేది మహీంద్రా చెప్తున్నమాట. VMS TMT అన్న కంపెనీ దాదాపుగా 148 కోట్ల రూపాయల IPOకి గాను 102 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి కొద్దిగా ఒక ట్రెండ్ సృష్టించింది. ప్లస్ ఇన్సైడ్ ట్రేడర్స్ ఈ మధ్య వాటాలు పెంచుకున్న కంపెనీల జాబితా ఒకసారి చూస్తే జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఇండస్ టవర్స్, జిందాల్ స్టెయిన్లెస్, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్, పైసాలో డిజిటల్, సోలారా యాక్టివ్ ఫార్మా, స్టార్ హెల్త్, యాక్మే ఫిన్ ట్రేడ్ అండ్ మహీంద్రా సీమ్లెస్
వీటన్నిటిలో కూడా మెల్లిమెల్లిగా ఇన్సైడర్లు కొద్దిగా వాటాలు పెంచుకున్నారనేది ఒక అప్డేట్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అదానీ గ్రూప్ యాడ్ 66,000 crores in value amid choppy markets. AMD open to acquisition of firms in India. ఫీల్స్ లైక్ డే జీరో ఆల్ ఓవర్ అగైన్. అర్బన్ కంపెనీ CEO నిన్న ఓవరాల్గా IPO ధరతో పోలిస్తే 80% మేర స్టాక్ పెరగడం కూడా ఇక్కడ మనం గమనించాలి. దివాళీ లైనప్ ఫ్యూర్ సూపర్ స్టార్స్, మోర్ సీక్వెల్స్ అండ్ ఫ్రాంచైజీస్. ఈసారి ఎగ్జిబిటర్ కంపెనీస్ మీద కూడా దృష్టి ఉంది, ఎందుకంటే ఈ సంవత్సరం అంత పెద్ద సూపర్ హిట్స్ అయితే ఏమీ లేవు. ఈసారి దీపావళికైనా వచ్చే సినిమాలు ఏదైనా కొద్ది గొప్ప ఈ ఎగ్జిబిటర్ ఇండస్ట్రీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తాయో లేదో కూడా చూడాలి. సుజుకి టు కట్ ప్రైజెస్ బై అప్ టు 18,000 టు పాస్ ఆన్ GST బెనిఫిట్స్. సుజుకి మోటార్ సైకిల్ 18,000. అలాగే అరవిందో ఫార్మా చెందిన ఆంధ్ర యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇన్ఫర్ రిలయన్స్ పవర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోదు CBI చార్జ్షీట్ తర్వాత అని చెప్పి మనకి ఈ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.